మేడం ఇంట్లో ఆడవాళ్ళు కానీ లేకపోతే పెళ్ళైన భార్యలు కొంతమంది అంటుంటారు, అత్తగారులు కాకపోతే చుట్టుపక్కల ఉన్నవారు, అలా ఉంటే బాగోదు, ఇలా ఉంటే దరిద్రం, ఇలా ఉంటే దరిద్రం, అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్తూ ఉంటారు. అసలు ఆడవాళ్ళు ఇంట్లో ఎలా ఉండాలి? అది పెళ్ళైనా పెళ్లి కాకపోయినా ఆడవాళ్ళు ఇంట్లో ఎలా ఉండాలి? ఆడవాళ్ళు ఆడవాళ్ళ ఉండాలి నాకు తెలిసినంత వరకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అని అంటే, కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా తల ముడి అనేది వదలరు. ఆ ముడి పెట్టేసి ఇంకంతే ఉంటారు. నైటీ వేసుకుంటారు. ఇంకా వాళ్ళని చూస్తే ఎలా ఉంటదంటే, వీళ్ళు అసలు ఎన్నో బాధలతో ఎన్నో ఇబ్బందులతోటి గొడ్డు చాకిరి చేసి అసలు ఏదో సాహసం చేస్తున్నట్టు బయట వాళ్ళు అనుకుంటారు. లైక్ ఏంటంటే ఒళ్ళు బరువు, రెడీ అవ్వరు. అలా ఉంటే భర్తలు కూడా అఫైర్స్ పెట్టుకుంటారు ఖచ్చితంగా అది. సో ఆడవాళ్ళు ఏంటంటే ఉదయాన్నే చక్కగా ఇంట్లో పనులు అయిపోయిన తర్వాత చక్కగా స్నానం చేసి పువ్వు పెట్టుకొని బొట్టు పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని దీపారాధన చేసేసుకొని చక్కగా కాసేపు ఏదో ఒకటి బుక్స్ చదువుకోండి, అలా ఉండాలి. అలా కాకుండా జిడ్డు మొహం కార్చుకుంటూ ఏదో అసలు నేనేదో సామ్రాజ్యాన్ని గెలిచా అన్న విధంగా అంతే ఉంటే వేస్ట్ ఒకటి. అండ్ ఇంకొకటి వచ్చేసి, కొంతమంది ఎప్పుడు చిరాగ్గా ఉంటారు ఆడవాళ్ళు ఇంట్లో, కోపంగా ఏదో ఎక్కువగా కష్టపడ్డట్లుగా ఉంటారు. సో అలా ఉండడం వల్ల ఏమవుద్ది అంటే, ఇంట్లో ఉండే వాళ్ళందరికి కూడా వాళ్ళ మీద నెగిటివ్ వస్తుంది. అలాగే ఆ వాతావరణం కూడా అదే క్రియేట్ అవుతుంది. పిల్లలు కూడా ఫ్రీగా ఉండలేరు ఇంట్లో. ఏంటంటే చిన్నపిల్లల మనసు చాలా సెన్సిటివ్ గా ఉంటది. వాళ్ళు ఏదన్నా మనం ఫ్రీగా ఉండి వాళ్ళతో ఒక ఫ్రెండ్లీగా ఉంటేనే ఇంట్లో హస్బెండ్ అయినా గానీ పిల్లలైనా కూడా వాళ్ళ మనసులో ఉన్న దాన్ని మనకి చెప్పగలరు. మనం చికాగ్గా లైక్ భయపెట్టినట్లుగా ఎప్పుడు కోపంగా ఉండడం, గిన్నెలు ఎత్తేయడం ఇలాంటివి చేస్తా ఉన్నాం అనుకోండి, వాళ్ళు కూడా చెప్పలేరు. కొన్ని లోపలే అని చేసుకొని బయట వాళ్ళకి చెప్పుకుంటారు. అండ్ కొంతమంది ఏంటి అని అంటే ఎక్కువ మొబైల్స్ చూస్తారు లేడీస్. ఇంకా పొద్దుగుకులు 24 hours మొబైల్సే. ఇంకా అదొక లోకం అయిపోయింది. భర్త పిలిచినా అర్థం కాదు, పిల్లలు స్నాక్స్ పెట్టమన్నా కూడా వాళ్ళు ఇంక ఈ లోకంలో ఉండరు. ఈ రీల్స్ పిచ్చిలో, ఈ మొబైల్స్ పిచ్చిలో పడి వాళ్ళకి ఇంకా పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలియట్లేదు. దీనివల్ల ఏమవుతుంది అంటే, ఆల్టర్నేట్ గా పిల్లలు, హస్బెండ్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆల్టర్నేట్ ఆప్షన్స్ వెతుక్కుంటున్నారు. అంటే మనం ఇచ్చిన లూజే వాళ్ళకి ఫస్ట్. అందుకని ఆడవాళ్ళు ఎవరైనా కూడా ఇంట్లో ఫ్యామిలీ, భర్త, పిల్లలు ఉన్నంత టైంలో మొబైల్స్ అనేవి కొంచెం దూరంగా పెట్టండి. అండ్ అది కాకుండా ఈ మొబైల్ ని మంచికి వాడుకుంటే ప్రాబ్లం లేదమ్మా. దీంట్లో ఏంటంటే మొబైల్లో మంచి ఉంది, చెడు ఉంది. కానీ మంచిని ఎవరు కూడా తీసుకోలేరు. లైక్ రీల్స్ ఉంటాయి, రీల్స్ లో మంచి రీలు ఉంది, చెడ్డ రీలు ఉంది. చక్కగా బట్టలు వేసుకొని చీర కట్టుకొని రీల్స్ చేసే ఆడవాళ్ళు ఉన్నారు. అలా కాకుండా బాడీ మొత్తం ఎక్స్పోజ్ చేసుకుంటూ చేసే వాళ్ళు ఉన్నారు. సో నువ్వు మంచిదాన్నే తీసుకో, చెడుని పక్కన పెట్టేసేయి. అలా అని చెప్పి నెగిటివ్ కామెంట్లు పెట్టమని నేను చెప్పను. ఎందుకంటే ఎవరైనా కూడా ఆడపిల్ల, నెగిటివ్ కామెంట్స్ పెట్టకూడదు. నీకు నచ్చలేదు కాబట్టి సైలెంట్ గా సున్నితంగా దాన్ని పక్కన పెట్టేసేయి, మంచిదాన్ని చూసుకో. ఇదొకటి. ఆడవాళ్ళు 90% మొబైల్స్ వల్ల చెడిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ మొబైల్స్ రావడం వల్ల ఏంటంటే వీళ్ళకి సోషల్ మీడియాలో కూడా అఫైర్స్ పెట్టుకుంటున్నారు. ఈ ఫేస్బుక్, ఇన్స్టా ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ యాప్స్ లో ఏంటంటే ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్లు వస్తాయి. ఈ ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగానే యాక్సెప్ట్ చేస్తారు. మెసెంజర్ ఉంటది, మళ్ళీ ఆ మెసెంజర్ లోకి వెళ్ళి ఇంకా మెసేజ్లు, వీడియో కాల్స్, ఆడియో కాల్స్. ఇందులోనే ఇద్దరిది ఈవిడ బయోడేటా మొత్తం అతనికి చెప్పేస్తాడు, అతన్ని మొత్తం ఇతనికి చెప్పేస్తాడు. తెలియకుండానే షాపింగ్ పేరుతో ఆడవాళ్ళు బయటకు వెళ్ళి వీళ్ళని కలవడం. ఇంకా అదేంటంటే జస్ట్ హాయ్ అని మొదలయ్యేది చివరికి భర్తకి బాయ్ చెప్పే వరకు తీసుకెళ్తున్నారు వీళ్ళు, ఫ్యామిలీ మెంబర్స్ కి. దీన్ని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచుకుంటే మంచిది. ఈ సోషల్ మీడియానైనా, ఈ ఏవైతే ఈ ఫేస్బుక్, ఇన్స్టా అయినా, వీటిని ఏంటంటే కెరీర్ డెవలప్మెంట్ కి, బిజినెస్ డెవలప్మెంట్ కి వాడుకోండి, నో ప్రాబ్లం. జీవితాన్ని పాడు చేసే విధంగా వాడుకోకూడదు ఆడవాళ్ళు. ఎక్కువగా ఆడవాళ్ళు ఇందులో చేసేది కూడా ఇవన్నీ. ఎందుకంటే బట్టలు లేకుండా ఏ ఆడపిల్లని ఎక్స్పోజ్ చేస్తే సత్య ముసలోడికి కూడా కోరికలు పుడతాయి. అంతే కదా. అలా కాకుండా చక్కగా బట్టలు వేసుకో. సగం ఈ సోషల్ మీడియాని ఉక్కిరి బిక్కిరి చేసేది ఆడవాళ్లే నాకు తెలిసినంత వరకు. మళ్ళీ ఆడవాళ్ళు ఎవరు తిట్టుకోకండి అమ్మ, మీ మంచిగా చెప్తున్నా నేను. ఎందుకంటే వీళ్ళు కరెక్ట్ గా ఉంటే మగవాళ్ళు ఎవరు కూడా సందివ్వరు. ఈ రేపులు, ఈ అత్యాచారాలు తగ్గుతాయి. వీళ్ళు వీక్నెస్ ని బట్టి, వీళ్ళ మైండ్ సెట్ ని బట్టి పక్క వాళ్ళు వీళ్ళని ట్రాప్ చేయడానికి చూసేది. అదే ఒక ఉమెన్ స్ట్రాంగ్ గా ఉండి తన డ్రెస్సింగ్ గానీ, వే ఆఫ్ టాకింగ్ గానీ, బిహేవియర్ గానీ కరెక్ట్ గా ఉంటే ఏ అబ్బాయిలైనా ఎందుకు ఇలా
అవుతారు. సో అందుకని అమ్మాయిలా ఉండండి, కాస్త ఇంట్లో ఈ నైటీలు ఇవన్నీ తీసి నైట్ వేసుకోండి, తీసి తర్వాత పక్కనేసి చక్కగా స్నానం చేసి దేవుడికి దీపారాధన అలాంటివి చేసుకొని ఫ్యామిలీతో స్పెండ్ చేయండి. మొబైల్ కూడా చూడండి, తప్పులేదు, కాకపోతే అవసరమైనవి చూడండి. అందులో చెడు వాటి వైపు మైండ్ అనేది డైవర్ట్ అవ్వకూడదు. అయితే మన జీవితాలే పాడైపోతాయి. అంతవరకే నేను చెప్పగలను. ఇందాక మీరు చెప్పినట్టు మేడం రీల్స్ బాగా చెడిపోతున్నారు అనేసి, అందులో భాగంగానే రీల్స్ వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు, రీల్స్ వల్ల భార్య భర్తలు దూరం అవుతారు, రీల్స్ వల్లనే చిన్న పిల్లలు చదువుకున్న మైండ్ సెట్ నుంచి ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగానే ఎక్స్పోజ్కి బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడు వయసు అనేది అసలు లేదు, 14 వయసు నుంచి కూడా వాళ్ళు చిన్న చిన్న బట్టలు వేసుకోవడం కానీ లేకపోతే ఇష్టానుసారంగా బతుకుతున్నారు ఈ రీల్స్ వల్లనే అని చెప్పొచ్చు. కొంతవరకు కొంతమంది రీల్స్ వల్లే పాపులర్ హీరోయిన్స్ అయ్యారు, మంచి స్టేజ్ లో కూడా ఉన్నారు. సో ఈ రీల్స్ లో ఏవైతే ప్రాణం కోల్పోతున్నారో వాటి గురించి మీరేమంటారు? చెప్పాను కదా, ఈ రీల్స్ వల్ల పాపులర్ అంటే కెరీర్ డెవలప్మెంట్ కి, లైక్ మన బిజినెస్ కి వాటికి ఉపయోగించుకుంటే తప్పులేదు. చెడుకు ఉపయోగించుకుంటే జీవితాలు నాశనం అయిపోతాయి. అంటే నువ్వు అన్నది ఇందులో ఒక పాయింట్ ఉన్నది సరిత. ఈ ఒక హీరోయిన్ ఈ రీల్స్ వల్ల ఫేమస్ అయింది కానీ అన్నావు. సో అమ్మాయి ఏంటి కెరీర్ డెవలప్మెంట్ కు ఉపయోగించుకుంది ఆ రీల్స్. కానీ ఇక్కడ మ్యారీడ్ ఉమెన్స్ కొంతమంది ఏం చేస్తున్నారు, లైఫ్ ఉన్న జీవితాన్ని కూడా పాడు చేసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు. ఈ మధ్య కొత్తగా నేను కూడా ఒక మొన్ననే చూసాను మ్యామ్ కేసు, అది కూడా రీల్స్ లో ఇలా న్యూడ్ వీడియో కాల్స్ చేస్తే డబ్బులు వేస్తున్నారు. సో ఆ న్యూడ్ వీడియో కాల్స్ చేసుకుని కూడా డబ్బులు వేస్తున్నారు. తర్వాత కొన్ని రోజులకి ఆ న్యూడ్ వీడియో కాల్ లీక్ అయ్యి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది వాళ్ళ హస్బెండ్ కి వెళ్ళడం వల్ల. సో దీని వల్ల ప్రాణాలు కూడా కోల్పోయింది ఆ అమ్మాయి, డబ్బుకు ఆశపడి. అంటే డబ్బుకు ఆశపడి ఇందులో చాలా మంది కొన్ని చూస్తే ఈ యాప్స్ అసలు తీసేస్తే బాగుండు అన్న విధంగా ఉన్నాయి. ఆడపిల్ల బొమ్మ వేయడం, లైక్ కొంచెం లైక్ ఉమెన్స్ ఉంటారు, ఆ పెద్ద వయసున్న వాళ్ళ బొమ్మ వాళ్ళ పిక్చర్ వేయడం, అక్కడ థంబ్నెయిల్స్ వల్గర్ గా క్రియేట్ చేసి పెట్టడం. ఏంటంటే అలా ఎవరు చేస్తున్నారో తెలియదు కానీ వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య పిల్లలు అందరు ఉంటారు. వాళ్ళ పిక్చర్స్ వేసి ఇలా చేస్తే వాళ్ళకి ఎంత పెయిన్ వస్తుంది. ఏంటంటే వీటి వల్ల ఎన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి అంటే వీళ్ళకి తెలియట్లేదు లోపల. లైక్ ఈ సోషల్ మీడియాలో కూడా కొంతమంది భర్తతో మాట్లాడడానికి టైం ఉండదు, భర్తకు మెసేజ్ చేయడానికి టైం ఉండదు, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. వెంటనే మళ్ళీ అందులో స్టోరీలు అని చెప్పి, లైక్ అదర్గా ఏదన్నా స్టేటస్ అని చెప్పి, రీల్స్ అని చెప్పి క్రియేట్ చేసి పెడతారు. నువ్వు 10 మంది చూడాలి సోషల్ మీడియాలో అని పెట్టుకున్న స్టేటస్లు రీల్స్ ఏవైతే ఉంటాయో అదేదో ఒక్క 5 నిమిషాలు నీ ఫ్యామిలీ కోసం కేటాయించు, నీ భర్త కోసం కేటాయించు, నీ భార్య కోసం కేటాయించు. అంటే నీకు పబ్లిక్ ఇంపార్టెంటా ఫ్యామిలీ ఇంపార్టెంటా? ఫ్యామిలీ బాగుంటేనే కదా పబ్లిక్ లో నీకు పేరు వచ్చేది, పబ్లిక్ లో నువ్వు బాగుండేది. అలా కాకుండా నీ ఫ్యామిలీ నువ్వు దూరం పెట్టి పబ్లిక్ ని నువ్వు దగ్గర చేసుకోవాలని చూస్తున్నావు, నీకు వాల్యూ ఉండదు అప్పుడు పబ్లిక్ లోకి వెళ్తే. సో ఈ చిన్న పాయింట్స్ వీళ్ళకి అర్థం అవ్వట్లేదు, పిచ్చి జనాలకి, పిచ్చి వాళ్ళకి, ఆడవాళ్ళకైనా అబ్బాయిలకైనా. సో నువ్వు ఏ టైం అయితే స్పెండ్ చేస్తున్నావో ఈ రీల్స్ కి వాటికి, అందులో కొంత టైం ఫ్యామిలీకి కూడా ఉపయోగించు. నువ్వు రీల్స్ చేయి, తప్పులేదు, చక్కగా మంచి బట్టలతో చెయ్యి, తప్పులేదు. అలా కాకుండా నెగిటివ్ గా చేసుకోకు. అంతవరకు అయితే నేను చెప్తాను, అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా.